సో గైస్ ఇంకొద్దిసేపట్లో ఆర్జీఓకేటీ సెట్ లేదా ట్రిపుల్ ఐటీ సెట్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ ఎగ్జామ్ ఈసారి అయితే 70,000 స్టూడెంట్స్ రాశారు. లాస్ట్ ఇయర్ అయితే మనకు 80,000 స్టూడెంట్స్ రాశారు. సో 70,000 స్టూడెంట్స్ రాస్తే సీట్ వచ్చేది మాత్రం 4,000 స్టూడెంట్స్ మాత్రమే సీట్ వస్తుంది. అంటే 66,000 మంది స్టూడెంట్స్ కి సీట్ రాదు. కానీ మనం ఈ సీట్ రేషియో కనుక చూస్తే ఈసారి 1:17 ఉంది రేషియో. అంటే ప్రతి 17 మంది ఎగ్జామ్ రాస్తే 17 మందిలో ఒక్కరికి మాత్రం సీట్ వస్తుంది. అంటే మిగతా 16 మందికి సీట్ రాదు. సో ఈ 16 మంది ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఫెయిల్ అయ్యారు లైఫ్ లో, లేదంటే వాళ్ళు ఏమైంది, వాళ్ళ పరిస్థితి అసలు ఎందుకు జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ట్రిపుల్ ఐటీ గురించి మనం చెప్పుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో వీటిలో సీట్ వస్తే 6 సంవత్సరాలు ఒకే కాలేజీలో చదవచ్చు. ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఒకే చోట చేస్తారు. ప్లేస్మెంట్స్ బాగుంటాయి, లైఫ్ సెటిల్ అవుతుంది. ఒకే ఒక ఎగ్జామ్ తో లైఫ్ సెటిల్ అవుద్ది అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా వరకు నిజం కూడా. కానీ అది రాకపోయినా కూడా ఏం జరుగుద్ది? సో ఈ 70,000 మంది స్టూడెంట్స్ లో దగ్గర 99.99% స్టూడెంట్స్ లైఫ్ లో మొట్టమొదటిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మామూలుగా 10th క్లాస్ అకాడమిక్ ఎగ్జామ్స్ అయితే 10th క్లాస్ అకాడమిక్ ఎగ్జామ్స్ లో 1,00,000 మంది రాసిన 1,00,000 మందికి 10 out of 10 వచ్చిన అందరు ఫస్ట్ ఉన్నట్టు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ ఇవ్వాలి, లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఇవ్వలేరు. అంటే లాస్ట్ లో వచ్చిన వాళ్ళు వెనకబడ్డట, వాళ్ళు ఫెయిల్ అయినట్ట. అలాగేం కాదు. ఎందుకంటే 4,000 మందికి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ 5,000 మందికి 99 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళ ఫస్ట్ 4,000 మందికి ఇచ్చేసి మిగతా 1,000 మందికి రిటర్న్ పంపించేయాలి. సో రిటర్న్ పంపిస్తే లైఫ్ లో ఫెయిల్ అయిపోయినట్ట. ఒక నాకు తక్కువ వచ్చాయనుకున్నాం, 5, 6 కూడా రావచ్చు, కొంతమంది ఉంటారు కొంతమంది. సో వాళ్ళు లైఫ్ లో ఫెయిల్ అయిపోయినట్ట. సో దీనికన్నా ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టు అని తెలుసుకోవడానికి ముందు మీకు 10th క్లాస్ లో ఇంగ్లీష్ లో ఒక లెసన్ ఉంది, ఎవ్రీ సక్సెస్ ఈజ్ అ ఫెయిల్యూర్ అని చెప్పేసి. సో దాంట్లో మనం థామస్ అల్వా ఎడిసన్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఏమిటి? ఎడిసన్ బల్బ్ కనుక్కోవడం కోసం 1000 అటెంప్ట్ ఫెయిల్ అయితే లాస్ట్ అటెంప్ట్ లో బల్బ్ కనుక్కున్నాడు. అంటే 1000 అటెంప్ట్ తన జీవితంలో ఫెయిల్ అయిపోయినట్ట, తన జీవితంలో పనికి రాకుండా పోయినట్ట. అలాగేమి కాదు, తను 1000 అటెంప్ట్ లో సక్సెస్ అయ్యాడు. అంటే ప్రతి ఫెయిల్ అయిన ప్రతి అటెంప్ట్ లో కూడా అతను ఏం తప్పు చేశాడు తెలుసుకున్నాడు. సో ఈ మిగతా 66,000 మంది, 26,000 మందే కాదు, ఈ 4,000 మంది కూడా ఎక్కడ తప్పు చేస్తాం మనం లైఫ్ లో, ఎందుకు మనకు మార్క్ రాలేదు, ఎందుకు మనకు సీట్ రాలేదు, మనం ఏం తెలుసుకోవచ్చు, మనం ఏం మార్చుకుంటే మనకు సీట్ వస్తుంది ఫ్యూచర్ అటెంప్ట్స్ లో అని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం చెప్పాలనుకుంటే ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది వస్తుంది రాదని చెప్పేసి ఇప్పటికీ డిప్రెషన్ వెళ్ళిపోయారు. కానీ రిజల్ట్ వచ్చి సీట్ కౌన్సిలింగ్ అని అంటే లాస్ట్ ఇయర్ అయితే 20,000 ర్యాంక్ వరకు, అంటే 20,000 ర్యాంక్స్ వరకు సీట్ వచ్చి కౌన్సిలింగ్ వచ్చింది. సో ఈ సీట్ వచ్చిన 20,000 మంది కాకుండా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళ గురించి మాట్లాడడం ముందు ఒకసారి మన ఇండియాలో ఒక మతం లాగా ప్రసిద్ధిగాంచిన, అదే మతం లాగా ఫేమస్ అయింది ఏదైనా ఉందంటే అది క్రికెట్ మాత్రం. సో క్రికెట్ లో ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వచ్చాడు, ఫస్ట్ బాల్ వదిలేశాడు, సెకండ్ బాల్ వదిలేశాడు. ఇలా 4-5 బాల్ వదిలేస్తుంటే అతను టెన్షన్ అయిపోయి నా వల్ల కాదని చెప్పి పక్కకి వెళ్ళిపోతే ఏమైనట్టు, అతను అప్పుడు ఫెయిల్ అయ్యాడు. కానీ బాల్ మిస్ అయితే ఎందుకు మిస్ అవుతుందో తెలుసుకుని తన పొజిషన్ ఎలాగుంది, ఎలాగ హిట్ చేస్తే బాల్ వెళ్తుంది ముందుకు అని అనుకుని అతను ప్లే చేస్తే అతను సక్సెస్ అయినట్టే. అది క్రికెట్ లో అయితే అతను బాల్ వదిలేస్తే వెనకాలకి వెళ్ళి వికెట్ల తగ్గదు. అదే లైఫ్ లో మనకు సక్సెస్ అవ్వడానికి కొన్ని 100 అటెంప్ట్స్ ఉంటాయి. అంటే లైఫ్ లో ప్రతి స్టేజ్ ఏదో ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇది కనుక నేను అచీవ్ చేస్తే నా లైఫ్ లో నాకు సక్సెస్ అనేది వస్తుంది, ఇక్కడ నేను లైఫ్ లో సక్సెస్ అవుతానని చెప్పేసి ఇలాంటి పాయింట్లు లైఫ్ లో ఒకటి కాదు 100 కొద్ది ఆప్షన్స్ ఉంటాయి, 100 కొద్ది ఛాన్సెస్ వస్తాయి. అంటే ప్రతి ఛాన్స్ లో ఒక బాల్ ఉంటుంది. మనం ఒక బాల్ మిస్ అయిపోతే మన లైఫ్ లో మనం అదే క్రికెట్ లో అయితే బాల్ వెనకాలకి వెళ్తే వికెట్ తగలద్ది, అక్కడ బ్యాట్ తగిలి వెనకాలకి వెళ్ళిన కీపర్ క్యాచ్ పెట్టి మన ధోని లాగా ఎవరైనా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో స్టంప్ అవుట్ చేస్తే అవుట్ అయిపోతాం. కానీ లైఫ్ లో బాల్ మిస్ అయిపోతే ఆ బాల్ రావడం వల్ల మన వికెట్ ఏమైనా పడిపోతాం, మనం అవుట్ అయిపోతాం. ఇంకా అటెంప్ట్స్ చేయకూడదు, ఇంకా సక్సెస్ కోసం మీరు వెళ్ళకూడదు అనేది ఉందా? అలాగేం లేదు. ఎన్ని అటెంప్ట్స్ చేసినా కూడా ఈ అటెంప్ట్ కాకపోతే ఏదో ఒక అటెంప్ట్ లో సక్సెస్ అవుతాం. సో ఇంకా దీని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఇండియాలో హైయెస్ట్, అంటే అతి పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇండియాలో. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అంటే మీరు స్కూల్ లెవెల్ ఒక తెలియకపోతే ఒకసారి చెప్తాను. యూనియన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ ఉంది. వాళ్ళు IAS కి ఎగ్జామ్ పెడతారు. IAS ఎగ్జామ్ లో మనం గజనీ మహమ్మద్ లాగా దండయాత్రలు చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరన్నమాట. వాళ్ళు ఇన్ లిమిట్ పెట్టారు, 6 attempts 7 attempts అని మనం కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ బట్టి అటెంప్ట్స్ ఇస్తారు.
సో ఆ అటెంప్ట్స్ లో చాలా మంది 6th అటెంప్ట్ 7th అటెంప్ట్ లో కూడా క్లిక్ అయిన వాళ్ళు. సపోజ్ మనం చెప్పుకోవాలంటే మన తెలుగు వాళ్ళలోనే శ్రీ దివ్య అని, ఓకే, శ్రీ దివ్య 3rd అటెంప్ట్ లో క్లిక్ అయింది. అంటే ఫస్ట్ 2 అటెంప్ట్స్ లో తను క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే తన ప్రిపరేషన్ ఎక్కడ లోపాలు ఉన్నాయి. ఆ ప్రిపరేషన్ లోపాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకుని ఆమె తన తప్పుని కవర్ చేసుకొని క్లిక్ అయింది. ఇంకా చాలా మంది ఉన్నారు అనమాట. లాస్ట్ అటెంప్ట్ లో 6th అటెంప్ట్ లో సీట్ వచ్చిన వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 6th అటెంప్ట్ లో ఐఏఎస్ అయిన వాళ్ళు. సో వాళ్ళు 6th అటెంప్ట్ ఐఏఎస్ అయ్యారంటే ఎంతో మంది ఎలా ఉంటారంటే వాళ్ళ పక్కన మన పక్కన ఎవరైనా సక్సెస్ అవ్వని వాళ్ళు మనం సక్సెస్ చూసిన అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పీతల్లాగా తయారవుతారు అనమాట. పీత ఏం చేస్తుందంటే ఒక పీత పైకి ఎక్కుతుంటే రెండో పీత పైకి ఎక్కుతున్న పీతని నువ్వు ఎక్కలేవని చెప్పేసి కిందకి లాగేస్తుంది. సో అలాగే మనం సక్సెస్ కోసం దండాత్మలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు చేయలేవు, పనికిరావు అని చెప్పి వెనకలగా లాగేస్తారు. అది 6 అటెంప్ట్ ఉన్న ఐఏఎస్ కి వాళ్ళు కనుక అటెంప్ట్ చేస్తున్నప్పుడు 5 అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోతాయి. 6th అటెంప్ట్ లో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, మన పక్కన ఉన్న వాళ్ళైనా మనమే అనొచ్చే మాట, అరే నీ వల్ల కాదురా, ఎందుకు మనకి ఇదంతా, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు నీ ముఖం పక్క ఆగిపో అని చెప్తారు చాలా మంది. అలా చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నా కూడా వాళ్ళు తట్టుకొని ధైర్యంగా నిలబడి తప్పులు ఎక్కడ చేసామో తెలుసుకొని 6th అండ్ ఫైనల్ అటెంప్ట్ 6th అండ్ ఫైనల్ అటెంప్ట్ లో కూడా సీట్లు వచ్చి ఐఏఎస్ గా మారి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఒక జిల్లాకి రాజైనట్టే. సో ఆ లెవెల్లో వాళ్ళు సీట్ సాధించేంత పెద్ద ఉద్యోగాలు సాధించారు. ఫస్ట్ అటెంప్ట్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ సాధించిన వాళ్ళు సక్సెస్ అయిపోయినట్టే. వాళ్ళ గురించి కాదు, ఫెయిల్యూర్స్ నుంచి తెలుసుకున్నారు కదా. 6 అటెంప్ట్ వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. థామస్ అల్వా ఎడిసన్ తీసుకోండి. ఇన్ఫాక్ట్ మన ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఎయిర్ ఫోర్స్ లో ఎంట్రీ చేస్తే పైలట్ కోసం వెళ్తే సీట్ రాలేదంట. ఇలా చాలా మంది ఉన్నారు. కెంటకీ ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సి బాగా ఫేమస్, అతను 57 years ఏజ్ లో క్లిక్ అయ్యాడు. చాలా మంది ఉన్నారు అనమాట అటెంప్ట్ మీద అటెంప్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు. సో అలాగే ఇన్ కేస్ సీట్ కనుక రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళడము, లేదంటే పక్కన వాళ్ళు చెప్పినట్టు పనికి రాదన్నట్టు, నేను ఇచ్చాను, నేను ప్రిపేర్ అయ్యాను, అయినా నాకు సీట్ రాలేదు అనుకున్నట్టు అని బాధపడద్దు. ఎందుకంటే లైఫ్ లో 100 కొద్ది ఛాన్సెస్ ఉంటాయి. ఏదో ఒక ఛాన్స్ సక్సెస్ఫుల్ అవుతాం మనం. ఆ ఒక్క ఛాన్స్ సక్సెస్ కాకపోతే నా లైఫ్ పోయినట్టు అని బాధపడద్దు. ఇన్ కేసు ఇంజనీరింగే చేయాలా, ఐఐటి పోతే ఐలో ఒక ఐగా మనం తీసేస్తే ట్రిపుల్ నుంచి ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటీస్ లో సీట్ వస్తే ఇంక లైఫ్ సెటిల్ అనమాట. అంటే ఇది గవర్నమెంట్ ఉద్యోగం అయితే దాంట్లో కలెక్టర్ ఉద్యోగం కాదు. అంత వాల్యూబుల్ ఐఐటి ట్రిపుల్ ఐటీ కానీ ఐఐటి దాంట్లో రావచ్చు మీకు సీటు. ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అవి కాకపోతే మనకి ఎంబీబీఎస్ ఉంది, లాయర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పొలిటీషియన్స్ అవ్వచ్చు మీరు. లేదా ఇవన్నీ కాదు అని చెప్పేసి మీరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లో అవ్వచ్చేమో. సో ఈ సీట్ కనుక రాకపోతే మీరు డిస్కరేజ్ మాత్రం అవ్వద్దు. ఈ అటెంప్ట్ కాకపోతే సెకండ్ అటెంప్ట్ ఏదో ఒక అటెంప్ట్ మనం గ్యారంటీగా సక్సెస్ అవుతాము అని తెలుసుకొని మనం ఎప్పుడు లైఫ్ లో ఏం చేస్తుండాలి, ట్రై అండ్ నెవర్ స్టాప్. దీని గురించి చెప్పాలంటే వివేకానంద ఒక మాట చెప్పారు అనమాట, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ యువర్ గోల్ ఇస్ రీచ్. అంటే ఏంటంటే మేలుకో, ప్రయత్నించు, పరిగెత్తు, కానీ గమ్యం చేరే వరకు కాగొద్దు అని చెప్పేసి. అంటే గమ్యం చేరే వరకు కాకూడదంటే అతను చేస్తూ ఉండాలి కదా. గమ్యం రాలేదు, ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయిపోయాము, ఆగాలి మనం, ఆగకూడదు. మనం ఎప్పటికి కూడా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ ముందుకు వెళ్ళాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫెయిల్యూర్స్ ని తప్పులుగా అనుకుంటారు. ఫెయిల్యూర్స్ తప్పులు కాదండి, ఫెయిల్యూర్స్ చాలా ఒప్పులు. ఫెయిల్యూర్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే మనం ఫెయిల్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని కూడా చెప్తారు. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ అవుతున్నాం అంటే మన వస్తువులు దాని గురించి మనం తెలుసుకుంటాం అర్థం. గుర్తుపెట్టండి, ఒక విషయం గురించి ఒక పదం 2 పదం తెలిస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. దాంట్లో మనం మాస్టర్ అయితే సక్సెస్ఫుల్ అవుతాం. అంటే ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోలేకపోతే ఆ ఫెయిల్యూర్స్ వల్ల మనకి లాభం లేదు. మనకి టైం వేస్ట్, మన చుట్టూ ఉన్న వాళ్ళకి టైం వేస్ట్ తప్ప. సో నేటికి ట్రిపుల్ ఐటీ గురించి ఇది మాత్రమే. మన ఛానల్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, రిజల్ట్స్ గురించి, సిలబస్ గురించి, ఇలా కాంపిటేటివ్ వరల్డ్, కాంపిటేటివ్ ప్రపంచాన్ని మొత్తం మనం చుట్టేద్దాం. సో నేటికి ఇదే. కాకపోతే ఒకటి మాత్రం మళ్ళీ నేను చెప్తున్నాను, లైఫ్ లో అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉన్నాయి. క్రికెట్ లో వికెట్ ఉంది, మన లైఫ్ లో వికెట్ లేదు. అది గుర్తుపెట్టుకుని ఎప్పటికీ మర్చిపోవద్దు. సో గైస్, దిస్ ఇస్ రిజమ్ రషన్ సైనింగ్ ఆఫ్. సో గైస్, ఫైనల్ గా ఒక విషయం చెప్పాలనుకున్నాను నేను, అది మళ్ళీ చెప్తున్నాను. సో రిజల్ట్ వస్తుంటే రిజల్ట్ కన్నా ముందు ఒక దానికోసం ఆవురావురం వెయిట్ చేస్తుంటాం. అదే ఎవరిని ఎక్కడ కట్ చేస్తారు దాని గురించి చెప్పాలంటే కట్ ఆఫ్.
ఎంత ఇస్తారు ఈసారి, నాకు ఇంత ర్యాంక్ వస్తే ఈ కేటగిరీలో నాకు సీట్ వస్తుందా రాదా. చాలా మంది నాకు ఇంతకుముందు పేపర్ పెట్టాను నేను వేరే ఛానల్లో, అప్పుడు నా పాత ఛానల్లో కామెంట్ పెట్టారు ఏమని, నాకు ఇన్ని మార్కులు వచ్చాయి నాకు సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి. సో వాళ్ళకి సీట్ వస్తుందా రాదా అని మనం ఫైనలైజ్ చేయాలంటే కట్ ఆఫ్ చూడాలి. లాస్ట్ ఇయర్ పేపర్ కి ఇయర్ పేపర్ కంపేర్ చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉన్నది, ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే ఏ కాలేజీలో సీట్ రావచ్చు. ఓకే, సో ప్రొవిజనల్ లిస్ట్ లో వదులుతున్నప్పుడు మన పేరు ఉండాలి, మనకు సీట్ వచ్చిందని మనకు తెలియాలంటే ఏం ఉండాలా, మనకు మార్కులు ఎన్ని వచ్చి ఉండాలా, మనం ఏ కేటగిరీ ఉండాలా, ఇలాంటి విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాన్ని చూడాలని, దాన్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిజల్ట్ గురించి భయపడతా టెన్షన్ పడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి. సో ఫైనల్లీ వన్స్ అగైన్ ఆర్బీ సైనింగ్.